చెప్పుకోబోతున్న కథ చందమామలోంచి హడావిడి మనిషి. విద్యావతి బద్ధకం మనిషి కాదు, కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలుగా చేసి చూసుకొని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువులోకి వెళ్ళగానే ఈవిడ 4 ఇళ్లలోకి పెత్తనానికి వెళ్ళేది. ఆవిడ అంటే అందరికీ సరదా కావడం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయవలసిన వంట గురించి హడావిడి పడిపోయేది. వంటకేముంది, ఇద్దరే కదా మీరు అని ఒక ఆమె కూర, ఇంకో ఆమె పచ్చడా ఇచ్చేది. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సహాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో, ఇంకా గిన్నెలు కడగలేదు అనో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సహాయానికి అడగడం మానేశారు. విద్యావతికి 2 ఆడపడుచులున్నారు. 2 పెళ్లిళ్ళయ్యి కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనగ కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని 1 బిందెడు వేరుశనగ కాయలు, 1 బిందెడు ధాన్యము కొని, నా చెల్లెలు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనగ కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు. వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు. ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడన్నా ఈ పనులన్నీ చేసి పెట్టు అన్నాడు. ఆ మాటలకు సరేనన్నది గాని విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఆ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వస్తున్నారు, బిందెడు వేరుశనగకాయలు ఒలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చెయ్యాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సహాయపడిన మనిషి కాదు గనుక ఎవరూ ఆవిడకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది, కానీ తీరా మొదలు పెట్టిపోయేసరికి చేయవలసిన పని తలుచుకొని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకొని ఆమె పెత్తనాలకు వెళ్ళేది. అయితే స్థిరంగా ఎక్కడ కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను తాను చేయవలసిన పనుల్ని తలుచుకొని ఎంతో ఆరాటపడేది. ఆడపడుచులు రావటానికి ఇంకా 10 రోజులున్నదన్నంగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది. ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు. వాళ్ళు ఆవిడ్ని పిలవడానికని వెళ్ళారు. అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు. వీధిలో ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశారు గాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామె. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచి నుంచి పట్టుచీరలవాడు వచ్చినా చూడడానికి గాని బేరాలాడడానికి గాని విద్యావతి బయటకు రాలేదు. తన ఆడపడుచులు వస్తున్నారని, తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయిలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుకుంటున్నారో చూడ్డం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనగ కాయలు ఒలుస్తున్నది, 2 ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది.
చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుకొని, అయ్యో, ఈ మాత్రానికేనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటకు రాలేదు అన్నది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావిడి మనిషిలేండి అన్నారు. విషయమంతా విన్న ఆడపడుచులిద్దరూ నవ్వుతూ. కథ చాలా బాగుంది కదా. కథ కంచికి నిద్ర కంటికి మనం ఇంటికి. ఇలాంటి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.